మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడి in Jerusalem that day. The soldiers tried to clear the narrow streets, but the crowds pressed in to see this man condemned to die on Calvary. He was bleeding from a beating, there were stripes upon his back, and he wore a crown of thorns upon his head, and he bore with every step the scorn of those who cried out for his death. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. కాలములను సమయములను
తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. హాయ్ రవి. హాయ్ రాబర్ట్. ఈరోజు క్లాస్ అయిందా మీకు? ఏం క్లాసులు రా, సంవత్సరం నుంచి ఒకటే క్లాసులు రా. ఆ సార్ వస్తాడు, తెల్లవారు 9 గంటలకు వస్తాడు. ఒక్క క్లాస్ చెప్పనంటే చెప్పడు రా, చిరాకు. జస్ట్ ఇప్పుడే బోర్ కొట్టి అలా బయటకు వచ్చాను రా. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి అంతేరా. క్లాస్కి వెళ్ళాను, బోర్ కొట్టి బయటకు వచ్చేసాను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగో ఈరోజు మన ఇద్దరం క్లాసులు ఎగ్గొట్టేసాం. ఈరోజు ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం రా, చెప్పు నీకేనా? ఎలా ఎంజాయ్ చేద్దాం? అదేరా నేను నిన్ను అడుగుతున్నాను, ఏం చేద్దామని. ఏం చేద్దామంటే ఏం చెయ్యాలో నేను చెప్తాను. ఏం చెప్తా? నేను ఇచ్చే ఈ ఆనందాన్ని మీరు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇదిగో ఈ ప్యాకెట్ లో ఉంది చూసారా, ఇది బ్రౌన్ షుగర్. ఇది మీరు సేవిస్తే స్వర్గపు అంచులకు వెళ్ళిపోతారు, గాలిలో తేలిపోతారు. అవునా? ఇంతే కాదు, నా దగ్గర ఇంకా చాలా 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 ఉన్నాయి. ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటితో మిమ్మల్ని ముంచి తేల్చుతాను. మీరు నాతో వస్తే మీ తల్లిదండ్రులను, మీ ఇంటి వారిని అందరినీ మరిచిపోతారు. మిమ్మల్ని మీరే మరిచిపోతారు. పోతారు. అలాగా? దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అవ్వదు. మొదట అంతా ఉచితమే. రే, ఉచితమే అంట్రా? పదరా వెళ్దాం. రే రారా రాబర్ట్, పదరా రాబర్ట్, రారా రాబర్ట్. రే నువ్వు ఆగరా, నాకు కొంచెం డౌట్గా ఉందిరా. ఎందుకురా డౌట్? నేనున్నాను కదా, రా వెళ్దాం రా. అంతేనంటావా? లే, అంతేనంటావేంట్రా? మళ్ళీ అతను వెళ్ళిపోతాడు రా, తొందరగా వెళ్దాం రారా. సరే పద.
రవి రాబర్ట్ రవి రాబర్ట్ మనం ఇప్పుడు ఎక్కడున్నావురా? అదే నాకు తెలియట్లేదురా. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? చూసావా అది ఏం చేసింది? చూడరా, దేవదూతలురా రాబర్ట్. మా అమ్మ చెప్పిందిరా, పరలోకంలో దేవదూతలు ఉంటాయంటరా రాబర్ట్. అరే మనం ఎక్కడున్నాం రా? కొంపతీసి పరలోకంలో ఉన్నామా ఏంటి? రవి రవి మనం పరలోకంలో ఉన్నావురా. ఏంజిల్ ఏంజిల్ నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రార్థన చేశాను ఏంజిల్. ఎంతో భక్తిగా జీవించాను. సండే స్కూల్ కూడా వెళ్ళేవాడిని. కాకపోతే కాలేజీకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ తో అలవాట్లయినాయి గాని నేను పెద్దగా పాపాలు ఏం చేయలేదు ఏంజిల్. ఆ గ్రంథంలో నా పేరు ఉంటుంది చూడు ఏంజిల్. నా పేరు రాబర్ట్. నా పేరు చూడు ఏంజిల్. అరే సర్నేం చెప్పరా, ఇంటి పేరుతో చెప్పు, బి రాబర్ట్ అని. అవును ఏంజిల్, బి రాబర్ట్ ఉంటది చూడు. ఏంజిల్ ఏంజిల్ అందులో నా పేరు కూడా చూడు, ఎం రవి అని. నేను చాలా మంచండి ఏంజిల్. రండి రండి, నేను మీకిచ్చే ఆనందాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ ఆనందంతో అందరినీ మర్చిపోతారు. మిమ్మల్ని మీరే మర్చిపోతారు. పోతారు, కాలిపోతారు. అయ్యో అయ్యో, నేను ఎక్కడున్నాను? ఏంటిది పరలోకంలా ఉందేంటి? నేను చచ్చిపోయినా? ఇదంతా పరలోకమా? ఏంజిల్ ఏంజిల్ నా పేరు అందులో ఉందేమో చూడవా? రా సోదరా రా, నా పని తేలిక చేసేసా భూమి మీద. నాకు బదులుగా భూమి మీద అనేక మందిని మోసపరిచావు కదా. మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు అమ్మి అనేక మంది జీవితాలను సర్వనాశనం చేసేసావు. అందుకే నువ్వు నా సోదరుడు. రా సోదరా రా, నేను ఎక్కడుంటానో నువ్వు కూడా అక్కడే ఉంది. కానీ రా రా సోదరా రా. వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి, వందనాలయ్యా. నువ్విచ్చిన ఈ రక్షణను బట్టి వందనాలయ్యా. వందనాలు ప్రభువా యేసయ్యా, నువ్విచ్చిన రక్షణను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, నా కుటుంబాన్ని రక్షించు ప్రభువా, నా బిడ్డల్ని రక్షించు తండ్రి. యేసయ్యా, రక్షణ లేకుండా ఉన్నారు తండ్రి, వారిని దర్శించవా ప్రభువా, వారిని దర్శించవా, వారిని రక్షించవా, రక్షించవా. పరలోకం ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది. దేవదూతలు, పరలోకం, పరలోకం, ఆహా ఎంత ఆనందంగా ఉంది. కొద్ది క్షణాల్లో నా యేసయ్యను చూడబోతున్నాను, నా తండ్రిని చూడబోతున్నాను. ఆహా ఆహా, ఎంత భాగ్యం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. అదిగో జీవగ్రంథం చేత పట్టుకున్న దేవదూత, దేవదూత నా పేరు జీవగ్రంథంలో ఉందేమో చూడమ్మా. ఆహా ఆహా, ఎంత భాగ్యం, ఎంత ఆనందం, ఎంత సంతోషం. హాయ్ సుజన్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓ థ్యాంక్ యూ రాజు. ఈరోజు నీ బర్త్డే కదా, మరి పార్టీ ఏం లేదా? పార్టీ లేదా అంటున్నావా? సాయంత్రం 5 గంటలకల్లా కరెక్ట్ గా 5 o'clock మిస్ అవ్వకూడదు. మరీ చెప్తున్నాను, కరెక్ట్ గా 5 గంటలకల్లా నువ్వు తాజ్ హోటల్ కి రావాలి. నువ్వు వచ్చిన తర్వాత నా పార్టీ చూస్తే నువ్వే షాక్ తింటావురా. ఓకేరా, సరే అయితే.
కన్ఫర్మ్ గా వస్తున్నావు కదా? వస్తాను రా. సరే అయితే ఎగ్జాక్ట్లీ 5 o'clock కల్లా రావాలి. సరే, మన ఫ్రెండ్స్ అందరికి చెప్పే. హలో హలో కుమార్. సృజన్, ఏం చేస్తున్నావురా? ఇంట్లో ఉన్నాను రా. ఇంట్లో ఉన్నావా? అరే ఈ రోజు నా బర్త్డే రా. ఈవినింగ్ 5 o'clock కి మన తాజ్ హోటల్లో గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను రా. నువ్వు తప్పనిసరిగా రావాలిరా నా పార్టీకి. సరేరా, తప్పనిసరిగా వస్తాను. అరే ఒక అరగంట ముందైనా రా, చాలా పనులు ఉన్నాయి, తప్పనిసరిగా మర్చిపోకు. సరేరా, మన వాళ్ళు అందరూ వస్తున్నారు కదా? అందరూ వస్తున్నారు రా, ఎవరిని మర్చిపోలేదు. మన ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవుతున్నాం, నువ్వు తప్పనిసరిగా రావాలి. సరేరా, వస్తాను. హాయ్ సుజన్, హ్యాపీ బర్త్డే. జీసస్ బీ విత్ యూ. థ్యాంక్ యూ విజయ్. ఈ రోజు సాయంత్రం ఎగ్జాక్ట్లీ 5 o'clock కల్లా తాజ్ హోటల్ నేను గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను విజయ్. ఒరే, నీకు తెలుసు కదరా పార్టీలకు, విందులకు, వినోదాలకు రానని. నేనేమన్నా నేను డైలీ పిలుస్తున్నానా? జస్ట్ ఈ రోజు నా బర్త్డేనే కదా, నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటావురా. కానీ నాకు తెలీదు, ఎలాగైనా నువ్వు 5 o'clock కల్లా పార్టీకి రావాలి ఈరోజు. అరే విజయ్ గారు ఏంట్రా మనకు దూరంగా ఉన్నాడు? వాడు దేవుడు బెటరా. ఆడు మనలాగా తాగితే దేవుడు ఆడిని క్షమించరా. మనం అంటే పాపులురా. మనం చేసేది పాపాలేట్రా, మనం చేసేదే పుణ్యాలు. ఆడి చేసేదే పాపం. ఆడికి తెలియదురా. ఎలారా మనం చేసేది పుణ్యం అంటావు ఏంట్రా? మనం చేసేది పాపం కదరా. మనం చేసేది పాపం ఏంట్రా, మనం చేసేది ప్రజాసేవ. మనం పొద్దున్నుంచి కష్టపడుతున్నావా, సాయంత్రం అయ్యేసరికి డబ్బంతా తీసుకెళ్ళి బ్రాంతి సాపోడికి ఇచ్చేస్తున్నాం. నీకు ఒకటి తెలుసారా, అసలు గవర్నమెంట్ పోషించేదే మన తాగుబోతులరా. అసలు మన తాగుబోతులే లేకపోతే ప్రభుత్వమే కూలిపోద్దురా. అందుకేరా మనం చేస్తున్నది నిజమైన ప్రజాసేవ. ప్రభుత్వాన్ని నిలబెడుతున్నాం, ప్రజల్ని పోషిస్తున్నాం. అసలు మన డబ్బు వల్లే కదరా పోషించబడేది. అవునరా, మనం చేసేదే పుణ్యంరా. ఇవన్నీ పుణ్యం కాలేరా. అడిగి ఏమి తెలీదురా. తాగితే తప్పే ఉందిరా. మన డబ్బు మన ఇష్టం, తాగుతాం, ఏమైనా చేసుకుంటాం. చెప్పేవరా రాజు, మన డబ్బు మన మందు మన ఇష్టం. సత్యం చెప్పేవరా రాజు. 100 ఏళ్ళు బతుకుతావురా రాజు. ఆ మందు ఎలా పోయి రాజు? నీకు ఇది ఇప్పుడే తెలుసురా, నాకెప్పుడో తెలుసు.
మనం నూరేళ్ళు బతుకుతాంరా. మనం బతకపోతే ఇంకెవరు బతుకుతారా? మీరిలా తాగి తందనాలాడితే దేవుని రాజ్యానికి ఎలా వెళ్తారు? దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా మాట వినండ్రా. ఈ సమయంలో ఏమైనా ప్రాణాపాయం జరిగితే మీ పరిస్థితి ఏంట్రా? అరే వచ్చాడ్రా పెద్ద నీతిపరుడు. వీడు మనకు నీతులు చెప్పడం ఏంట్రా? ఆగండి, ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడండి. కదిలేరో కాల్ చేస్తా. ఫైర్! అరే రాజు, ఎక్కడికి వచ్చావురా మనం? పరలోకంలా ఉందరా ఇది. పరలోకంలో ఉండటం కాదురా, పరలోకమే ఇది. చూడు ఆ ఏంజల్స్, ఈ వెలుగు, ఇవన్నీ పరలోకంలో కదరా ఉంటాయి. వీడికి ఇంకా భూలోకంలో తాగింది దిగలేనట్టుగా ఉంది. వీడికి పరలోకం లాగా ఉందంటున్నాడు రా. అరే సృజన్, నాకు చాలా భయంగా ఉందిరా. అరే నాకేమైనా ధైర్యంగా ఉందనుకున్నావా? నాకు చాలా భయంగానే ఉందిరా. నువ్వు భయపడుతూ నాకు ఇంకా భయం ఎక్కువ చేసేస్తున్నావురా. అరే ఒక ప్లాన్ రా. ఏంట్రా అది? ఏంటంటే, అరే విజయ్ ఏసైతో పాటు పరలోకంలోకి వెళ్ళిపోతాడు కదా, మనం కూడా దేవదూతలకి ఏసైకి ఎవ్వరికి కనిపించకుండా వెనకాలే ఎవ్వరికి కనిపించకుండా పరలోకం లోపలికి వెళ్ళిపోదాం. చాలా బాగుందిరా ప్లాన్. ఎవ్వరికి కనబడకుండా వెళ్ళిపోదాంరా మనం కూడా. రే అందరూ రెడీగా ఉండండి. ఆహా, ఎంత సంతోషము, ఎంత ఆనందము. యేసయ్యా నీకే స్తోత్రం. అదిగో జీవగ్రంథం చేత పట్టుకున్న దేవదూత. ఏంజెల్, ఏంజెల్, ఆ జీవగ్రంథంలో నా పేరుందేమో చూడవా? రండి రండి మిత్రులారా, ఈ దినం ఎంతో ఆనందంగా ఉంది. రండి రండి, పండగ చేసుకుందాం. రండి రండి. త్రాగుడుకు వ్యసనాలకు ప్రేరేపించింది నేనే. మీరంటే ఎంతో ప్రేమ. మీ భార్య బిడ్డలు, మీ తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా నా మాటే మీరు విన్నారు. అందుకే మీరంటే నాకు ఎంతో ఇష్టం. హలో భాగ్య. హాయ్ సౌమ్య.
భాగ్య బాగున్నావా? బాగున్నాను, కానీ నువ్వెలా ఉన్నావు? నేను దేవుని దయవల్ల బాగానే ఉన్నాను. కానీ నిన్ను చూస్తుంటేనే అలా ఉన్నావేంటి? బాగానే ఉన్నాను అంటున్నావు, కానీ నిన్ను చూస్తుంటే ఏదో తేడాగా ఉన్నావు. ఏంటి? నా సమస్యలు ఎప్పుడూ ఉండేవే. ఏంటి ఆ సమస్యలు? ఏమని చెప్పను, అవి చెప్తే తీరేవి కావు. అలాగని నలుగురికి నేను చెప్పుకోలేను, నాలోని దాచుకోలేను. ఈ రెండింటికి మధ్య సతమతమై నలిగిపోతున్నాను. ఈ భూమి మీద నా సమస్య ఎవరూ తీర్చలేరు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఏంటి భాగ్య ఆ నిర్ణయం? ఏముంది, ఇదంతా నా తలరాతని సరిపెట్టుకొని బ్రతకడానికి నిర్ణయించుకున్నాను. నీవేమీ అనుకోకపోతే నేను ఒక విషయం చెప్తాను. ఏమిటి ఆ విషయం? నీవిక ఆ బాధలు అనుభవించనక్కర్లేదు. నీకోసం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు నీ బాధల నిమిత్తము, నా బాధల నిమిత్తము, మన అందరి బాధల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. మనం ఆ సిలువ చెంతకు చేరినట్లయితే మన బాధలన్నీ ఆయన మీద మోపి మనం నిశ్చింతగా ఉండవచ్చు. నువ్వెన్నైనా చెప్పు, నాకు యేసుక్రీస్తు అన్న, క్రైస్తవ్యం అన్న ఏమాత్రం నచ్చదు. అది కాకుండా మనం వేరే విషయం ఏదైనా మాట్లాడుకుందాం. కొద్దిసేపైనా సంతోషంగా ఉండేలా మాట్లాడుకుందాం. గుండెల నిండా బాధ పెట్టుకుని పైకి నవ్వుకుంటూ మనం మాట్లాడుకునే మాటల్లో ఏమాత్రం ఆనందం ఉంటుంది? అది క్షణం మాత్రమే కదా. నేను చెప్పేది శాశ్వతమైన సంతోషం కోసం నీతో మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పేది ఆ యేసు ప్రభు గురించి చెప్తావు, కానీ మాకు కూడా చాలామంది దేవుళ్ళు ఉన్నారు. భాగ్య, చాలామంది దేవుళ్ళు అంటున్నావు, కానీ దేవుడు ఒక్కడే తెలుసా? ఒకడే దేవుడు అంటున్నావు. ఆ దేవుడిని ఎప్పుడైనా చూసావా? ఆయన నీతో ఎప్పుడైనా మాట్లాడాడా? యేసుక్రీస్తు ప్రభు మాట్లాడే దేవుడు. ఆయన నేటికి సజీవుడిగా ఉన్నాడు. నీవు నమ్మినట్లయితే నీతోనే మాట్లాడతాడు. నీ యేసు ప్రభు నాతో కూడా మాట్లాడతాడా? అవును, తప్పనిసరిగా మాట్లాడతాడు. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మకమైన వాడు, నీతిమంతుడు, మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. నీ పాపమును నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆ ప్రేమాస్వరూపి అయిన యేసయ్య నీ పాపమును క్షమించి నీతో మాట్లాడి నిన్ను రక్షిస్తాడు. అంతేకాదు, నరకాగ్ని నుంచి తప్పించి దేవుని రాజ్యాన్ని ఇస్తాడు. ఇది మతం కాదు, ఇది దేవుని రాజ్యానికి వెళ్లే మార్గమే. ఆహా, అలాగా. నేను ఇంతవరకు క్రైస్తవ్యం అనగా ఒక జాతికి సంబంధించింది, ఒక దేశానికి సంబంధించింది అనుకున్నాను. కానీ నా పాపములను క్షమించడానికి ఆయన సిలువ వేయబడ్డా? ఎంత గొప్ప దేవుడు! ఇంతవరకు నాకు ఈ సంగతి తెలియనే తెలియదు. నేను తప్పనిసరిగా నా పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటాను. నా జీవితం ధన్యమైపోతుంది. యేసయ్యా, నీవు నాకు కావాలి. నీ స్వరాన్ని నేను వినాలి, నీ ముఖాన్ని నేను చూడాలి. యేసయ్యా, యేసయ్యా. సౌమ్య తన స్నేహితురాలైన భాగ్యను రక్షణలోనికి నడిపించింది. భాగ్య తన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి తన పాపస్థితంతా ఒప్పుకుని జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన రక్షణ, మహా ఆనందాన్ని అనుభవించింది. అంత మాత్రమే కాదు, తన జీవితంలో ఉండే ప్రతి సమస్యకు ప్రభు వద్దనే పరిష్కారం ఉందని అనుభవపూర్వకంగా గ్రహించింది. అయితే వీరిద్దరూ ప్రభు కొరకు నమ్మకమైన మంచి సాక్షులుగా జీవించారు. వృద్ధాప్యం వరకు అనేక ఆత్మలను సంపాదిస్తూ ప్రభు కొరకు మంచి సేవ చేశారు. అటు తర్వాత ప్రభు రాజ్యానికి చేర్చబడ్డారు. ఇక చూడండి. రాజ్య, సౌమ్య, ఎంత సంతోషంగా ఉంది. అవును సౌమ్య, చాలా సంతోషంగా ఉంది. దేవుడు మనకు దాచి ఉంచిన ఇంత గొప్ప మేలు మనం ఇప్పుడు కనులారా చూస్తున్నాం. సౌమ్య, నీవే గనుక రక్షణ సువార్తను నాకు చెప్పకపోతే నాకు ఈ ధన్యత దక్కేది కాదు. అంతా దేవుని కృపా ప్రణాళిక. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదిగో జీవగ్రంథం. భాగ్య, అదిగో జీవగ్రంథం. అదే నా జీవగ్రంథం అంటే? దేవదూత, దేవదూత, మా పేర్లు ఎందులో ఉన్నాయేమో చూడవా? హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. వందనాలండి జాన్ గారు, ఎలా ఉన్నారు? వందనాలండి, వందనాలు. చూస్తున్నారు కదా, బానే ఉన్నాం. మీ డిపార్ట్మెంట్లో వర్క్ ఎలా జరుగుతుంది? ఏదో అలా జరుగుతుందిలేండి. మా డిపార్ట్మెంట్ లో అందరూ సోమరిపోతులే. ఏం పని జరుగుతుందండి? అది అలా ఉంచండి గాని పదండి, అలా క్యాంటీన్కి వెళ్ళి సిగరెట్ కాలుద్దాం. లేదండి, నేను మారు మనసు పొందాను. నా వ్యసనాలన్నీ విడిచిపెట్టాను. దేవునికి ఇష్టమైన వాడిగా జీవించాలని ప్రయాసపడుతున్నానండి. ప్రార్థనే, సిగరెట్ సిగరెట్టే. అలా మాట్లాడుతున్నారండి జాన్ గారు. మీరు కూడా చర్చికి వస్తున్నారు, ప్రతి వారం దేవుని వాక్యం వింటున్నారు. అసలు మనం సిగరెట్ కాల్చొచ్చా? మీరు దేవునికి భయపడరా? అన్ని పట్టించుకుంటే ఈ లోకంలో జీవించడం చాలా కష్టం. లైఫ్ ఎంజాయ్ చేయాలి కదండి. భక్తి చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. అయినా ఇప్పుడు నాకు అంత వయసు ఏమైపోయిందని. జాన్ గారు, మన వయసుకి మారు మనసుకి సంబంధమే లేదు. ప్రభువు రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పోకడెప్పుడో కూడా తెలియదు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అందుకే ఉన్న పాటునే మారు మనసు పొంది పాపమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాలి. అదే మన జీవితానికి ఎంతో శ్రేయస్సు. నా మాట వినండి జాన్ గారు. ఈ మాటలు ఎప్పటి నుంచో వింటున్నాను. తర్వాత చూద్దాంలే పీటర్ గారు. మంటలు ఫ్యాక్టరీలో మంటలు చేస్తున్నారు. జాన్ గారు, దేవదూతలు ఎంత అందంగా ఉన్నారో చూసారా? చూశానండి, చాలా అందంగా ఉన్నారు. చాలా మహిమతో ఉన్నారండి. నేను భూమి మీద ఉండేటప్పుడు దేవదూతల గురించి విన్నాను, పరలోకం గురించి విన్నాను. కానీ ఇప్పుడు నేను కన్నులారా ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఎంత సంతోషంగా ఉందో. నా హృదయం ఉప్పొంగిపోతుంది. పరలోక ఆనందం ఇంత ఉన్నతంగా ఉంటుందా? నేను ఊహించనే లేదు. నేను ఊహించిన దానికన్నా కోట్ల రేట్లు అత్యధికంగా ఆనందంగా ఉంది. అవును పీటర్ గారు, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అదేంటి, ఆ దేవదూత చేతిలో గ్రంథం ఉంది? దాన్ని జీవగ్రంథం అంటారు. భూమి మీద మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరి పేర్లు ఆ జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. అయితే నా పేరు తప్పనిసరిగా ఉంటుంది. నా పేరు జాన్. ఎందుకంటే నేను పుట్టుకతో క్రైస్తవుని. తప్పనిసరిగా నా పేరు అందులో ఉంటుంది. నేను చర్చి యాక్టివిటీస్ లో పాల్గొనేవాడిని. ప్రతి కూటానికి నేను వెళ్లేవాడిని, పరిచయం చేసేవాడిని, ఎన్నో కానుకలు కూడా ఇచ్చేవాడిని. కాకపోతే చిన్న చిన్న వ్యసనాలు మాత్రమే. అవి ఏసే ప్రేమలో కొట్టుకుపోతాయి కదా. కాబట్టి తప్పనిసరిగా నా పేరు ఉంటుంది. చూడు ఏంజిల్, నా పేరు కాకపోతే ఇంకెవరి పేరు ఉంటుంది ఏంజిల్? సరిగ్గా చూడండి, సరిగ్గా చూడు. వెల్కమ్ 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 టు హెల్. ఇంతకాలం నీ కొరకే ఎదురు చూశాను. నువ్వు చర్చికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని వినకుండా చేసింది నేనే. సిగరెట్ కూడా మానకుండా చేసింది నేనే. రా రా, సిగరెట్ కాల్చావు కదా, రా ఇక్కడ బాగా కాలుద్దు గాని, నువ్వే కాలిపోదు గాని, రా
రా. హల్లెలూయా హల్లెలూయా. ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఈ పరలోకం నాకు సొంతం. నా యేసయ్యే ఇక నుండి నాకు తండ్రి. నా సమస్తము ఆయనే. ఏంజెల్ దయించి నా పేరు అందులో వ్రాయబడి ఉందేమో చూడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత సంతోషం, ఎంత ఆనందం. మమ్మీ, ఈరోజు సండే స్కూల్లో ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారమ్మా లిల్లీ? యేసయ్య త్వరగా రాబోతున్నాడు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలని చెప్పారు మమ్మీ. మమ్మీ, మనం సిద్ధపడదామా యేసయ్య రాకడ కొరకు? మమ్మీ, మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని బాగుగా చదువుకుని ఆత్మలో వర్ధిల్లితే మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడతాం. మమ్మీ, మనిద్దరం మోకరించి ప్రార్థన చేసుకుందామా? అయ్యో లిల్లీ, నాకిప్పుడు ఖాళీ లేదమ్మా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో. మమ్మీ, మనిద్దరం కలిసి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి కదా, కాబట్టి మనిద్దరం కలిసి ప్రార్థన చేసి సిద్ధపడితే అప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయ్యో లేదమ్మా లిల్లీ, నేను ఇప్పుడు అర్జెంట్ గా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ఆ తర్వాత మహిళా మండలి సంఘానికి వెళ్ళాలి. అయ్యో లేదమ్మా, నాకు అస్సలు ఖాళీ లేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో. లోక సంబంధమైన కార్యక్రమాలు ఎప్పుడూ ఉంటాయి మమ్మీ. మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని దేవుని సేవకులు చెప్పారు. ప్రార్థన ఎప్పుడైనా చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు జరిగే మీటింగ్ కి నేనే చీఫ్ గెస్ట్ ని. నేను వెళ్ళకపోతే మా మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, మెంబర్స్ వీళ్ళందరూ చాలా బాధపడిపోతారు. నేను తప్పనిసరిగా వెళ్ళాలమ్మా లిల్లీ. నువ్వు ప్రార్థన చేసుకో లిల్లీ, వస్తాను, బాయ్. చూడండి, చాలా మంది సత్యం ఎరిగి కూడా సత్యానికి హృదయాన్ని ఇవ్వలేనిటువంటి దుస్థితి. లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు, పదవులు, వ్యామోహాలు వారి జీవితాన్ని దేవునికి దూరం చేస్తున్నాయి. దేవుని సత్యంలో నడవకుండగా వారు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. అలాగైతే మరణమనేది అందరికీ తథ్యమే. చూడండి, వీరి యొక్క పరిస్థితి మరణానంతరం పరలోకంలో ఎలా ఉంటుందో. ఆహా, దేవదూతలు, చెప్పనసఖ్యం కాని ఆనందం. ఎంత సంతోషం, ఎంత ఆనందం. చూడు మమ్మీ, ఏంజెల్స్ చూడు మమ్మీ, బంగారంలా మెరిసిపోతున్నారు కదూ. నాకు చాలా భయంగా ఉందమ్మా లిల్లీ, నాకు చాలా భయంగా ఉంది లిల్లీ. లిల్లీ లిల్లీ మమ్మీ భయపడకు మమ్మీ, మమ్మీ భయపడకు. ఇక్కడ చాలా సంతోషంగా ఉంటది మమ్మీ, భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ దిగులు లేదు, చింత లేదు, భయపడాల్సిన అవసరమే లేదు. అదిగో దేవదూత చేతిలో జీవగ్రంథం ఉంది. మా సండే స్కూల్ టీచర్ చెప్పారు, ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుందో వారే పరలోకానికి అర్హులు మమ్మీ. అమ్మా లిల్లీ, లిల్లీ నేనెంత మంచిదానో నీకు తెలుసు కదమ్మా. అమ్మా, నేను నిన్నెంత ప్రేమిస్తానో తెలుసు కదమ్మా. అమ్మా, ఆ దేవదూతకు చెప్పి నన్ను కూడా పరలోకానికి తీసుకెళ్ళమనమ్మా. దేవదూత నేనెంత మంచిదానో తెలుసా. మా వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాను, వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించాను. వాళ్ళ మధ్యలో ఏమన్నా గొడవలొస్తే నేనే మధ్యవర్తిగా ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించేదాన్ని. నేను ఎన్ని మంచి పనులు చేశానో తెలుసా. దేవదూత నా పేరు అందులో రాయవా? దేవదూత ప్లీజ్, దేవదూత నేను చాలా మంచిదాన్ని. దేవదూత నా పేరు రాయవా? అమ్మా లిల్లీ, నా పేరు కూడా అందులో రాయమనమ్మా. అమ్మా లిల్లీ చెప్పమ్మా. అమ్మా లిల్లీ చెప్పు. ఏంజెల్, నా పేరు, మా మమ్మీ పేరు జీవగ్రంథంలో ఉందేమో చూడవా? యేసయ్యా, నా బిడ్డన్నది నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. యేసయ్యా, అయ్యా నన్ను కూడా తీసుకెళ్ళవా తండ్రి? నీ రాజ్యం నన్ను కూడా తీసుకెళ్ళేసయ్యా. యేసయ్యా, నాకు ఒక్క అవకాశం ఇవ్వు తండ్రి,
యేసయ్యా నేను మారు మనసు పొందుతానయ్యా. యేసయ్యా నేను మారు మనసు పొందుతాను, నాకు ఒక అవకాశం ఇయ్యా అయ్యా. నా పాపాలన్నింటినీ నేను ఒప్పుకుంటాను. చాలా భయంగా ఉంది. స్వాగతం, స్వాగతం. ప్రెసిడెంట్ గారికి స్వాగతం. నీవు నాకు అత్యంత ప్రియమైన బిడ్డవు. నా లక్షణాలన్నీ నీకే ఇచ్చేశాను. నా లక్షణం అందరూ నన్నే మెచ్చుకోవాలి, అందరూ నన్నే గణపరచాలి. అందుకే నిన్ను దేవుని సన్నిధికి వెళ్లకుండా చేసేశాను. రా రా, నిన్ను పాతాళంలో ప్రెసిడెంట్ అని చేస్తాను. రా రా. నేనెవరో తెలుసా? సర్వలోకమును మోసపుచ్చు అపవాది నేనే. యేసుక్రీస్తు దేవుడని నమ్మకుండగా చేసేది నేనే. చర్చికి వెళ్ళినా పరిశుద్ధంగా జీవించకుండగా చేసేది నేనే. హత్యలు చేయిస్తా, అబద్ధాలు ఆడిస్తా, దొంగతనాలకు వ్యభిచారాలకు ప్రేరేపిస్తా, త్రాగుడుకు వ్యసనాలకు బానిసలు చేస్తా. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండగా, భార్యలు భర్తలకు లోబడకుండగా, భర్తలు భార్యలను ప్రేమించకుండగా చేసేది నేనే. అందరినీ నా యొద్దకు రప్పిస్తా, ఈ అగ్నిగుండంలో కాల్చేస్తా, కాల్చేస్తా, కాల్చేస్తా. ప్రభునందు ప్రియులారా, పరలోకపు ద్వారములు అగ్ని జ్వాలలు అనే ఈ చిత్రాన్ని ఇంతవరకు మీరు చూశారు. ఈ లోకంలో మానవునికి ఒకే ఒక్క జీవితం. ఆ ఒక్క జీవితం యొక్క ఫలితం నరకమా లేక దేవుని రాజ్యమా? ఒక మానవుడు తన జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదో దానికి చెందవలసినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఈ లోకంలో ఉండేటువంటి ఒక స్త్రీ గర్భంలో ఆడపిల్లగా ప్రవేశిస్తే 9 మాసాలు ఆ యొక్క తల్లి గర్భంలో ఉండి చివరికి ఆడపిల్లగాని బయటికి రావాలి. అలాగే మగబిడ్డగా ఒక తల్లి గర్భంలో ఎదిగినప్పుడు ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మగబిడ్డగానే వస్తాడు. అలాగే ఒక వ్యక్తి ఈ లోకమనే గర్భంలో దేవుని రాజ్యానికి సిద్ధపడితే ఆ వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. నరకానికి సిద్ధపడితే నరకానికే ప్రవేశిస్తాడు. అయితే నువ్వు సిద్ధపడేది దేవుని రాజ్యానిక లేక నరకానిక? దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నీ జీవితంలో ఏ నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకునవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రతి మనిషికి ఒకే జీవితం, ఒకే ప్రాణం, ఒకే ఆత్మ. అయితే ఆ ఒక్క ఆత్మ ఈ లోకంలో దేహాన్ని విడిచిన వెంటనే చేరే స్థలమేది? నిత్య జీవమా, నిత్య నరకమా? రెండిటిలో దేనిలోనో దానిలో ఆ యొక్క ఆత్మ చేరవలసి ఉన్నది. నీ ఆత్మ నిత్య జీవానికి సిద్ధపడే స్థితి నీకున్నదా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీ జీవితానికి అంతటి గొప్ప కృప ఉన్నది అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది. యేసుక్రీస్తు ప్రభువునందున్న వారికి ఏ శిక్ష విధియూ లేదు. ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో ప్రభువునందు నీ యొక్క హృదయాన్ని స్థిరపరుచుకుని, నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించుకుని మారు మనసు పొంది రక్షించబడటానికి నీవు ప్రభువుని వేడుకొనవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ లోకంలో ఉండే పాపం మనిషి యొక్క ఆత్మను నిత్య నరకాగ్నికి గురి చేస్తుంది.
అయితే నీ జీవితంలో ఏ పాపం ఇంకా నీ చేతిలో ఉంచుకుని నువ్వు ముందుకు సాగుతున్నావు? ఒక్కసారి ఆలోచించుకో. నీ యొక్క గమ్యాన్ని నీవే నిర్ధారించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ యొక్క చిత్రం చూసినటువంటి ప్రతి వ్యక్తిని నువ్వు దర్శించమని, నీ ఆత్మచేత తాకమని ప్రార్థిస్తున్నాను. నిత్య జీవము అనే గొప్ప అద్భుతమైనటువంటి బహుమానం ఇవ్వడానికి ఈ లోకంలోనికి నువ్వు వచ్చావు. కాబట్టి ప్రతి బిడ్డ మారు మనసు పొంది, నిన్ను నమ్మి మారు మనసు పొంది రక్షించబడి నిత్య జీవానికి వారసులు అవ్వడానికి దయ చూపించమని త్వరలో రానున్న రాజాదిరాజు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభనామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుని ప్రేమ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.